ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ఓపీఎంఎస్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ముత్తారం మండలంలో విస్తృతంగా పర్యటించారు. ముత్తారం మండలంలోని మచ్చుపేట, మైదంబండ, ముత్తారం గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, కేంద్రాలకు వచ్చిన రైతులతో ఎన్ని ఎకరాలలో పంట సాగు చేశారు, ఎంత దిగుమతి వచ్చింది, కొనుగోలు కేంద్రాలకు పంట తెచ్చి ఎన్ని రోజులు అవుతుంది, తేమ శాతం ఎంత ఉంది, టార్పాలిన్ కవర్లు ఇస్తున్నారా మొదలగు వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాలలో సన్న రకం ధాన్యం కొనుగోలు రిజిస్టర్లను పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన మేర గన్ని బ్యాగులు, టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచమని అన్నారు. వర్షాభావ పరిస్థితులలో అప్రమత్తంగా ఉంటూ పంటకు టార్పాలిన్ కవర్లు కప్పాలని కలెక్టర్ తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ ముత్తారంలోని కేజీబీవీ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి వారితో మాట్లాడి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగారు. ఆ పేమెంట్ పడ్డాక 4 రోజులు పడుతుంది. ఏమైనా ఇబ్బంది ఉంది? ఎంత వస్తుంది ఇక్కడ ఈ సెంటర్లో? సార్ మాకు అంతకుముందు 20,000 వచ్చింది సార్. 20,000 వచ్చింది, చాలా వచ్చినట్టు కదా. అంటే 8 to 10 వచ్చింది. ఇంకా సీడ్ పెడతారు సార్, సీడ్ కాకనే 22-25 దాకా వస్తాయి. ఇప్పుడు 2 అయినాయి. ఇప్పుడు మా రైతులకు కొంచెం ఇబ్బంది అనేది స్థలం ప్లేస్ అనేది కొంచెం అడ్జస్ట్మెంట్ అవుతుంది. అంటే మా దగ్గర రైతులు చాలా మంది ఉన్నారు. కనీసం ప్రతి పంటకి ఒక 30 లోన్లు అట్లా ఉంటాయి. ప్లేస్ అడ్జస్ట్మెంట్ కాకపోతే ఇబ్బంది అవుతుంది. కొంచెం ఏమన్నా ప్లేస్ రోడ్ల పంట వేసడం ఇబ్బంది అవుతుంది. మంది ఇచ్చినాం సార్. ప్లేస్ ఉంది, కిలోమీటర్ ఉంటాయి ఇక్కడ. వేసుకోవడానికి ఏమైనా ఇబ్బంది ఉందా? అంటే ఇబ్బంది ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. సిలబస్ కాకుండా ఇంగ్లీష్ స్కూల్లో ఇంకేమైనా చేస్తున్నారు? ఆర్చరీ మొత్తం చేస్తున్నారు. మీరేమైనా ఎట్లా పెయింటింగ్ అనేది గ్యాస్ ప్రాబ్లం అయితే 1906కి